హలో అండి అందరికీ. పచ్చి బఠానీతో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సోంపు 1/2 స్పూన్, లవంగాలు 4, చపతి 1, జాజికాయ 1, దాల్చిన చెక్క 2 ఇంచులు, 2 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు అలాగా కలుపుకొని 30 సెకండ్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లో ఫ్లేమ్లో మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా ఆకులు 1 కప్పు వేసుకోండి. పుదీనా ఆకులు 1 కప్పు వేసిన తర్వాత నువ్వులు 1 స్పూన్, పల్లీలు 4 స్పూన్లు వేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి బఠానీ 1 కప్పు వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసి మనం కొబ్బరి పాలు అనేవి సెపరేట్ చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత పైన ఉన్న కొబ్బరి పీచుని ఇలాగ స్క్వీజ్ చేసి కొబ్బరి పాలు అనేవి తీసుకోండి. ఇప్పుడు ఈ పీచులో ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఫైన్ పేస్ట్గా చేసి సెకండ్ టైం వచ్చే కొబ్బరి పాలను కూడా ఇలాగా వేరే బౌల్లో తీసుకోండి. మనం ఫస్ట్ టైం వచ్చిన కొబ్బరి పాలు, సెకండ్ టైం వచ్చిన కొబ్బరి పాలు విడివిడిగా వాడుతాం కాబట్టి సెకండ్ టైం వచ్చిన కొబ్బరి పాలను ఇలాగ వేరొక సపరేట్ బౌల్లో వేసుకోండి. కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఈ మసాలాలు మొత్తం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని నీళ్ళు కొంచెం వేసుకుంటూ దీనిని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ ఒక 1.5 కప్పు వేసుకోండి. పచ్చి బఠానీ 1.5 కప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు ఇలాగ కలుపుకోండి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనము సెకండ్ టైం కొబ్బరి పాలు తీసాం కదా, ఆ సెకండ్ టైం తీసిన కొబ్బరి పాలు వేసుకోండి. సెకండ్ టైం తీసిన కొబ్బరి పాలు మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకి ఇలాగే సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్, చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకొని, నాకైతే సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అందుకని సాల్ట్ కొంచెం వేసి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదా, ఫస్ట్ టైం తీసిన కొబ్బరి పాలు వేసుకోండి. ఫస్ట్ టైం తీసిన కొబ్బరి పాలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది ఇలాగే సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. దోశలోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.